ఒక సామాజిక చట్రంలో బందీ అయిన వారు ఉమ్, ప్రశ్నించగలరా? ఒక సామాజిక చట్రానికి లోబడి ఉన్నవారు ఉమ్. మానసికంగా వారిని వారు విముక్తులను చేసుకున్నప్పుడు బయటకు వచ్చి అధికారం గురించి మాట్లాడగలరా అంటున్నా. అదే కాదు జరిగేది. ఇప్పుడు ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ ఎక్కడైనా ఏదైనా మూమెంట్ జరుగుతున్నప్పుడు వాళ్ళ పని రాజ్యం ఎప్పుడు కూడా కలవనీయదు కింది వర్గాలు. ఏ రాజ్యమైనా, అది వెలమ రాజ్యమైనా, రెడ్ల రాజ్యమైనా, కమ్మ రాజ్యమైనా, బ్రాహ్మణ రాజ్యమైనా, వాళ్ళు ఎప్పుడు కూడా ఈ బహుజన నాయకత్వాన్ని ఎప్పుడైతే ఒక చోటుకి జమ అవుతుందని అనుకుంటారో డెఫినెట్లీ అయితే అది మనలో ఉండాలి, మన నాయకత్వం దగ్గర ఉండాలి. అది ఇప్పుడు కొండా లక్ష్మణ్ బాబూజీ ఒకసారి వదిలిన తర్వాత తన జీవితంలో ఎప్పుడు తీసుకోలేదు మంత్రి పదవి. అట్లాంటి నాయకత్వం రావాలి. కానీ ఒకటి సార్, అది మనం ఊహించడం, మనం ఆశించడం తప్పు కాదు. ప్రభుత్వాల 75 ఏళ్ల కాలంలో సరే అధికారం విషయం 2 నిమిషాలు ఉంటుంది, చాలా రకాల స్కీములు తీసుకొని వస్తున్నాయి. స్కీముల వలన బీసీల జీవితాల్లో వచ్చిన మార్పులు, స్కీముల వలన రాజకీయ లబ్ధి కొరకు స్కీములు తప్ప ఇప్పుడు ఎవడు అడుగుతాడు సార్ ₹1,00,000 లోన్ ఇవన్నీ ఎవడన్నా పెట్టమంటే పెట్టిండే వాడు రాజకీయ ఉనికి కొరకు వాళ్ళ పార్టీ అధికారంలో రావడానికి అనేక రకమైన స్కీములు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి తీసుకొస్తున్నారు తప్ప ఇప్పుడు ఆత్మగౌరవ బోనాలని పెట్టినారు సార్. గత ప్రభుత్వం గత ప్రభుత్వం అదేమన్నా దిక్కుమొక్కున్నది ఆత్మగౌరవ బోనాలు. వీళ్ళు ఏం చేశారంటే ఈ బడుగు బలైన బహుజన లీడర్స్ కానీ జనాలకు కానీ ఒకటి వేస్తారు, ఇట్లా వేసి దాని మీద ఒక 5 సంవత్సరాలు టైంపాస్ చేస్తారు. నేనేమంటున్నంటే అర్ధ సెకండ్ ఓటు ఉంది కదా మన దగ్గర, అంటే ఈ పాలన మార్చేది కానీ వ్యవస్థలో మార్పు తెచ్చే ఓటు, అంబేద్కర్ సార్ ఇచ్చిన ఓటు ఉంది కదా, నువ్వు 5 సంవత్సరాల వరకు ఆత్మగౌరవ బోనాలని, లోన్లని, స్కీములని, మన్నని మశానమని మనం తెచ్చుకొని దాదాపు 15 లక్షల కోట్ల ఖజానాకు మనం ఓనర్లంగా అవుదామంటే ఒకడు పోయి ₹1,00,000 కొరకు లైన్ నిలబడి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు లైన్ నిలబడతాను. 15 లక్షల కోట్ల ఖజానా తెలంగాణది. మనందరం ఓటేసుకుని ఆ ఖజానా మీద మనం ఆధిపత్యం చలాయిస్తామన్న ధోరణి లేకుండా కేవలం 50,000 లోనుకో, ₹1,00,000 లోనుకో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆ ఈ సేవా సెంటరు, ఆ బీసీ కార్పొరేషను, ఎస్సీ కార్పొరేషన్ అక్కడ పోయి టైంపాస్ చేస్తారు. కానీ మీరందరూ ఇవాళ ఈ 75 ఏళ్ల కాలంలో బీసీలు ఎంతమంది, విమెన్ సంఘం తర్వాత పక్కన పెడదాం, బీసీలు ఎన్ని సామాజిక వర్గాల వారు అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్నది? దాదాపు 100 కులాలకు పైగా లేరు. వచ్చినా నీకు ఇప్పుడు 4-5 కులాలే ఉంటాయి ఎప్పుడు కూడా. అందులో 4-5 కులాలలో కూడా ఒకరిద్దరు ఇస్తారు, 1-2 కులాలకు మంత్రి పదవులు ఇస్తారు. వాళ్ళ వెనక మళ్ళీ ఒక రెడ్డిని పెడతాడు, వాడు ఆ స్కామ్ చేసిండు, ఈ స్కామ్ చేసిండు, అది చేసిండు, ఇది చేసిండు అని నిరంతరం ఆయన మీద నిఘా పెడతాడు. ఎగ్జాంపుల్ పొన్నం ప్రభాకర్ అని ఉన్నాడు, ఆ కౌశిక్ రెడ్డి గారిని ఒకటి పెట్టిరు, ఏదో ఒకటి పెట్టినట్టు. ఆయన టీఆర్ఎస్ కదా, ఏదో ఒకటి టీఆర్ఎస్ అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు టీఆర్ఎస్, బీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ అని ఉండదు. రెడ్లు ఏ పార్టీలు ఉన్నా వాళ్ళు కలిసికట్టుగా పనిచేసుకుంటూ ఉంటారు. అంటే పొన్నం ప్రభాకర్ కావాలని ఇబ్బంది చేస్తున్నారు. బీసీలకు మంత్రి పదవి ఇస్తే వాళ్ళు సమర్థవంతంగా చేయలేకపోయినారు అన్న నినాదాన్ని బయటకు తెచ్చి ఆయన మీద బ్లేమ్ చేసి ఇదంతా చేయాలన్న ఇంటెన్షన్ ఉంటుంది. కౌశిక్ రెడ్డి ఎందుకు ఆయనకేం చెప్పు నాకు అర్థం. అంటే ఉత్తమ్ కుమార్ డైరెక్షను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి డైరెక్షను, రాత్రిపూట వాళ్ళ మీటింగ్లు జరిగినప్పుడు నువ్వు కొండా సురేఖ నువ్వు చూసుకో, పొన్నం ప్రభాకర్ని ఈయన చూసుకుంటాడు, ఇద్దరిని కూడా మనం ఇది చేయాలా, ఇంకోటి బీసీడు మంత్రి పదవి అడగొద్దు. అరే రెండితే మీరు ఇది చేసుకోలేకపోతున్నారు కానీ మీకు మరి నినాదాన్ని క్రియేట్ చేయాలి. వారి జిల్లాలో బీసీలు ఉన్నారు, బీసీ ఎమ్మెల్యేలు, బీసీ నాయకులు, వాళ్ళు మాట్లాడవచ్చు కదా, క్వశ్చన్ చేయొచ్చు కదా. ఇక్కడ ఏమైపోతుందంటే అంత నాయకత్వం వస్తే, ఆ మాట్లాడగలిగే నాయకత్వం వస్తే ఇవన్నీ అవుట్ కదా. ఈ రెడ్లు, కమ్మలు, బాపనలు, వేసులు, వెలమలు అంతా అవుట్ అవుతారు. అది రానియకుండానే కదా ఎక్కడికక్కడ కట్టడి చేస్తారు. ఇదంతా ఎందుకు? అద్దంకి దయాకర్ అన్న చూడండి పాపం, అద్దంకి దయాకర్ అన్న పరిస్థితి ఏంటి? ఫస్ట్ తెలంగాణలో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఫస్ట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవలసిన వ్యక్తి ఈనాడు ఎక్కడున్నాడు? రెడ్ల కుట్ర కదా. ఇవన్నీ ఒక్కటా రెండా? అంటే ఇక్కడ మీరు అనేది బీఆర్ఎస్లో ఉన్న ఒక రెడ్డి, అంటే ఆయన రెడ్డి కాబట్టి, ఇవాళ ముఖ్యమంత్రి రెడ్డి కాబట్టి వీళ్ళంతా ఒకటని మీరు అనడం ఎంతవరకు సమంజసం? మనకి పార్టీలు ఉన్నాయి కానీ రెడ్లకు, కమ్మలకు, వెలమలకు పార్టీలు లేవు. వాళ్ళు ఏ పార్టీ నుంచి గెలిచినా కూడా వాళ్ళ కుల డైరెక్షన్లో నడుస్తారు. వాళ్ళు కుల సంఘం డైరెక్షన్స్లో వాళ్ళు నడుస్తారు వాళ్ళంతా. అంతే. మనమే పిచ్చిగా పోయి పొద్దుగా లేచి రెడ్డి ఫోటోనో లేకపోతే ఒక అమ్మాయితో ఫోటో దిగి అట్లా ఇట్లా అంటాం కానీ వాళ్ళకి అది లేదు. మనకు ఆ సోయి రావాలంటున్నాను.
మనకు కూడా పాలనకు పోవడానికి ఎప్పుడో 100 సంవత్సరాల కిందట రెడ్డోళ్ళు సంఘం పెట్టుకొని కమ్మోళ్ళు సంఘం పెట్టుకొని బ్రిటిష్ హయాంని వాళ్ళు ఎట్లయితే రాజ్యాధికారానికి వచ్చినారో మనం కూడా అటువంటి వ్యవస్థను మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూడండి, తెలంగాణ మూమెంట్లో ఇంతమంది అమరులైనారు కదా, వాళ్ళంతెవరు? దాంట్లో అన్ని దాదాపు అన్ని సామాజిక అన్ని వెలమోళ్ళు ఉన్నారు. ఒకడన్నా రాజ్యాన్ని వెళ్ళిరుగా 10 సంవత్సరాలు నాకు వాళ్ళకి ఇక్కడ పేరు లేదు. మరి అయిపోయాయి. అంటే నేను అనేది ఏంటంటే త్యాగాలు ఇవన్నీ స్పీచ్లలో బాగుంటాయి. నేను అనేది ఏంటంటే ఈ ఏదైతే కొంత సెక్షన్ వచ్చిందో ఆ సెక్షను పాలనకు పోవడానికి మన వర్గాలను ఎట్లా తయారు చేయాలనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా పదే పదవుల కొరకు ఆశించి పదే వాళ్ళ దగ్గర ఊడిగం బానిసగా ఉండే బదులు ఒక 5-10 సంవత్సరాలు మనం ఇది విధించుకోవాలి.